మిత్రమా, నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వెవరివి? నువ్వు నీ శరీరానివా, లేక నీ మనస్సువా, లేక అంతకన్నా ఉన్నతమైన మరేదేనా? నువ్వెవరువో నిజంగా నీకు తెలుసా, లేకపోతే ఊరికే తెలుసునని అనుకుంటున్నావా? అది తెలుసుకోవడం నిజంగా అవసరమా? అయితే ముందు నేను చెప్పే ఈ జీవిత సత్యాన్ని తెలుసుకో, అప్పుడు నువ్వెవరువో తెలుస్తుంది. నేను చెప్పబోయేది జగమెరిగిన సత్యం. భూమి అనే 2 అక్షరాలపైన పుట్టి, ప్రాణమనే 2 అక్షరాల జీవం పోసుకొని, 2 అక్షరాల అవ్వ, తాత, అమ్మ, నాన్న, అన్న, అక్క అనే బాంధవ్యాల నడుమ పెరుగుతూ, 2 అక్షరాల గురువు దగ్గర 2 అక్షరాల విద్య నేర్చుకొని, 2 అక్షరాల డబ్బు సంపాదించి, 2 అక్షరాల భార్య బిడ్డ అనే బంధాలను ఏర్పరచుకొని, 2 అక్షరాల ప్రేమను పంచుతూ, 2 అక్షరాల స్నేహం పెంపొందించుకుంటూ, 2 అక్షరాల బాధని భరిస్తూ, 2 అక్షరాల కోపంని దూరం చేసుకొని, 2 అక్షరాల నేను అనే అహంకారాన్ని మరిచి, 2 అక్షరాల మనం అనే మమకారాన్ని పెంచి, 2 అక్షరాల జాలి దయలను కొండంత పెంచుతూ, 2 అక్షరాల తీపి అనుభవాలను గుర్తు చేసుకుంటూ, 2 అక్షరాల చేదు సంఘటనలను మర్చిపోతూ, 2 అక్షరాల ముప్పు వచ్చి 2 అక్షరాల చావు వచ్చే వరకు 2 అక్షరాల ముఖం పైన 2 అక్షరాల నవ్వు ఉంటే 2 అక్షరాల స్వర్గం మన అరచేతిలో ఉన్నట్లే. ఈ సత్యాలను తెలుసుకొని జీవిస్తే అప్పుడు నువ్వేంటో తెలుస్తుంది. అప్పుడు ఉన్నప్పుడైనా పోయాకైనా మన కోసం నలుగురు ఉంటారు. జై హింద్.